అమెరికా అధ్యక్ష బరిలో మళ్లీ బైడెన్ ట్రంప్ ఇరువురి అభ్యర్థిత్వాల ఖరారు. అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి రీమ్యాచ్ అట. అమెరికా అధ్యక్ష పీఠం కోసం జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పోటీ పడబోతున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరపున బైడెన్, రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ అభ్యర్థిత్వాలు ఖరారైపోయినాయి. సో ఈ రెండు పార్టీలు అక్కడ ఉంటాయి. ఇరువురు తమ పార్టీల నుంచి కావలసిన నామినేషన్లను కైవసం చేసుకున్నారు. జో బైడెన్కు 1968 మంది ప్రతినిధుల మద్దతు అవసరం కాగా జార్జియాలో గెలుపుతో ఆయన మార్గం సుగమమైంది. ఇక వాషింగ్టన్, మిసిసిపి, నార్థన్ మరియానా దీవుల్లోనూ బైడెన్ విజయం ఖాయమని పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బైడెన్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఓటర్ల చేతిలోనే ఉన్నది. ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారా? ఎక్కడుంది ఇది? కాపాడుతారా, అనుమతిస్తారా, మన భద్రతా స్వేచ్ఛను కాపాడే హక్కు పునరుద్ధరిస్తారా, లేదా వాటిని దూరం చేసే వారికి అవకాశం ఇస్తారా అని వ్యాఖ్యానించారు. ఇటు ట్రంప్ కూడా వాషింగ్టన్లో గెలుపుతో తనకు కావలసిన 1215 మంది ప్రతినిధుల మద్దతును సంపాదించుకున్నారు. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్స్, సో ఈ రిపబ్లిక్ పార్టీ, ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుంది. ఆ పార్టీల నుంచి అభ్యర్థిత్వం ఖరారు కావడానికి కూడా ఆ పార్టీలో తీవ్రమైన పోటీ ఉంటుంది. సో అక్కడ గెలిచిన తర్వాత పార్టీ అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత రెండు పార్టీల నాయకులు పోటీ పడతారు ప్రధానమంత్రి అధ్యక్ష పదవి కోసం. చివరి వరకు ట్రంప్కు పోటీగా ఉన్న నిక్కీ హేలీ కూడా వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నవంబర్లో అధ్యక్ష పీఠం ఎన్నికలు జరగబోతున్నాయి. బైడెన్, ట్రంప్ ఎన్నికల్లో రెండోసారి తలపడబోతుండడం ఆసక్తిగా మారింది. అయితే అధ్యక్ష ఎన్నికల చరిత్రలో రీమ్యాచ్ జరగడం, వరుసగా 2 సార్లు ఒకే అభ్యర్థులు పోటీ పడడం ఇది రెండోసారట. అంతకుముందు 2020లో బైడెన్, ట్రంప్లే పోటీ పడ్డారు. 1952 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల నుంచి డ్వైట్ ఐసెన్హోవర్, డెమోక్రాట్ల నుంచి అడ్లై స్టీవెన్సన్ పోటీ పడగా 1956 ఎన్నికల్లో కూడా వారే బరిలో నిలిచినారట. సో 1952-56 తర్వాత ఇద్దరు అభ్యర్థులు రెండోసారి పోటీ పడడం ఇది ఈసారి. సో చూడాలి అమెరికా ఎలక్షన్స్లో మళ్ళీ ఎవరు విజయం సాధిస్తారో. మళ్ళీ ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ని కంటిన్యూ చేస్తారా, లేదు గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్ని గెలిపిస్తారా అన్నది చూడాలి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అక్కడ ఎలక్షన్. నెక్స్ట్ మిగతా వార్తల్లో